హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్స్. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పీస్ అనేది చాలా పెద్దగా అయితే వచ్చింది. ఎంత పెద్ద బ్లౌజ్ పీస్ వచ్చినా కానీ మనకి జాయింట్ రాకుండా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. కొన్ని కొన్ని డిజైన్ బట్టి అయితే మనకి జాయింట్స్ కోసం అనేది తప్పవండి. ఎలా అంటే మనకి డిజైన్ ఒకేలాగా అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్ పీస్లో మామిడి పిందెల డిజైన్ అయితే వచ్చేసింది. ఆ డిజైన్ అంతా మొత్తం ఒకే విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడైతే మనకి ఒకేలాగా జాయింట్ పడకుండా తీద్దామని అనుకున్నాను. ఇంత పెద్దగా ఉంది కదా బ్లౌజ్ పీస్ అని. డిజైన్ చూసేసరికి ఒకేలాగా అయితే ఉందండి. ఈ డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలి. ముందే అయితే కట్ చేసుకున్నామంటే గోవిందా అవుతుంది. ఎందుకంటే మన బ్లౌజ్ అనేది డిజైన్ ఒకలాగా వస్తుంది. మన కస్టమర్స్ అనేది కంప్లైంట్ అనేది ఇస్తూ ఉంటారు కదా. అందుకోసం అనేది చూసి కట్ చేసుకోండి. కొన్ని జాగ్రత్తలు అనేవి ఇక్కడ పాటించుకోవాలి. టైలర్స్ అనేది మెయిన్గా మనకి చూడండి, మనం ఆడపిద్దల డిజైన్ మొత్తం ఒకేలాగా ఒకే సైడ్లో వచ్చింది. ఇలా నేనైతే హ్యాండ్స్ అనేది ముందు పెట్టేసి తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ పార్ట్ అనేది చేసేసాను. క్రాస్కి అయితే మనకి ఫ్రంట్ కోసం కొంచెం జాయింట్ అనేది వస్తుంది. షేప్ బెల్ట్ కూడా కొంచెం జాయింట్ పీస్ అనేది పడుతుంది కదా. ఇలాంటి వాటిని అయితే చూసుకుంటూ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఎలాంటి ఎంత పెద్దగా వచ్చినా ముక్క కానీ మనకు డిజైన్ బట్టి అయితే తేడా వస్తూ ఉంటుంది కదా. ఏమంటారు, డిజైన్ అనేది మనకు బ్లౌజ్ పీస్ చాలా పెద్దగా ఉంది కదా, జాయింట్ ఎందుకు వచ్చినాయి అని అంటూ ఉంటారు కస్టమర్స్. కానీ వాళ్ళ చూసేది, మనం కట్ చేసే విధానం చూసేది అయితే వాళ్ళకి అర్థం కాదు కదా. చూడండి, ఈ విధంగా కట్ చేస్తాను కదా.